హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వాట్సాప్ ట్రిక్స్ నేర్పబోతున్నాను. వాట్సాప్లో మనకు తెలియని ట్రిక్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఉన్నాం అనుకో, గ్రూప్లో మనం ఫ్రెండ్కి గ్రూప్లోనే మెసేజ్ చేయాలనుకుంటే ఆ మెసేజ్ మీద అతని నెంబర్ మీద క్లిక్ చేసి, ఇక్కడ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ మీద క్లిక్ చేసి కావాల్సిన మెసేజ్ టైప్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ మెసేజ్ సపరేట్గా అతనికే వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా నాకు కావాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మెసేజ్లో హ్యాండ్ రైటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరి ఫోన్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. కానీ మనం పంపించేదే హ్యాండ్ రైటింగ్లో వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు బోల్డ్గా వెళ్ళాలనుకుంటే స్టార్ హ్యాండ్ టైప్ చేయండి, ఏదో ఒకటి, మళ్ళీ స్టార్. ఆటోమేటిక్గా మెసేజ్ అనేది బోల్డ్లో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, బోల్డ్లో వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇలాగే ఇటాలిక్ స్టైల్లో వెళ్ళాలనుకుంటే _ ఫ్రెండ్స్. చూడండి, ఇటాలిక్లో వెళ్ళిపోతుంది. అండ్ మనం ఒక మెసేజ్ని ఏదైనా కట్ చేసి పంపించాలనుకో, ఈ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సింబల్ని చేసి హ్యాండ్ పెట్టండి, మళ్ళీ సింబల్ పెట్టండి, ఆ మెసేజ్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం సెట్టింగ్స్లో, అంటే మనం కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకో, డైరెక్ట్గా మనం ఏం చేస్తుంటాం అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అలా వెళ్తుంటాం. కానీ అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్పేస్ బార్ మీద దాని మీద క్లిక్ చేసి పట్టుకుంటే సెట్టింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా వస్తాయి. డైరెక్ట్గా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆఫ్ హ్యాండ్, మనం అప్పుడప్పుడు ఇక్కడ నుంచి ఇటుకు వస్తాకి యూజ్ చేయలేం ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఆఫ్ హ్యాండ్ పెట్టుకుంటే ఒక చేతితోటి మొత్తం టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలా. ఇంకా మనం లెఫ్ట్ అనుకుంటే లెఫ్ట్ రావచ్చు. ఇది ఇంకా సింబల్స్ ఫ్రెండ్స్. ఈ సింబల్స్ అన్నీ డైరెక్ట్గా మన స్టార్ని ఒత్తి పట్టుకుంటూ వచ్చేసాయి ఫ్రెండ్స్, మనకి ఏ సింబల్ కావాలనుకుంటుంది. అండ్ ఇంకా మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి, మనం చాలా పెద్దగా ఏదైనా టైప్ చేసాం అనుకో, ఏదైనా మిస్టేక్ ఉంటే మనం ఇలా వెళ్తుంటాం ఫ్రెండ్స్. బట్ అట్లా కాకుండా స్పేస్ మీద క్లిక్ చేసి ఇలా అంటుంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ వాట్సాప్ ట్రిక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు తెలిసి మీకు తెలియకపోవచ్చు, అండ్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చూడగానే అక్కడ బ్లూ కలర్లో పడుతుంది ఫ్రెండ్స్, అలా పడకుండా చేయొచ్చు ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి, అకౌంట్లోకి వెళ్ళి, ప్రైవసీ ఓపెన్ చేసుకొని, ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసుకుంటే మన మెసేజ్ చూసినామని అవతల వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ టిప్స్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.